శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మనిషి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాలు 10వ పర్వమైన సౌప్తిక పర్వంలో కూడాను 5 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 6వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. సమర్థ గురు సాయినాథ దేవతాభ్యో నమః. గురుభ్యో నమః. ధృతరాష్ట్ర ఉవాచ ద్వారదేశే తతో ద్రౌణిం అవస్థితమవేక్షతౌ అకుర్వాతాం భోజకృపౌ కిం సంజయ వదస్వమే. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయుణ్ణి, సంజయ ఆ తర్వాత ద్వారదేశంలో అలా నిలిచిన అశ్వత్థామను చూసి కృతవర్మ కృపుడు ఏం చేశారో చెప్పవయ్యా. సంజయ్ ఉవాచ కృతవర్మాణమామంత్య కృపంచ సమహారథ ద్రోణిర్మన్యు పరీతాత్మా శిబిరద్వారమాగమత్. సంజయుడు చెప్తున్నాడు, మహారథుడైన ఆ అశ్వత్థామ కృతవర్మ కృపల నుండి వీడ్కోలు తీసుకొని కోపంతో నిండిన మనస్సుతో శిబిర ద్వారాన్ని చేరాడు. తత్ర భూతం మహాకాయం చంద్రార్క సదృశద్యుతిం సోపశ్య ద్వారమాశ్రిత్య తిష్టంతన్లో మహర్షణం వసానం చర్మ వయ్యాఘ్రం మహారుధిర విశ్రవం కృష్ణాజినోత్తరాసంగం నాగయజ్ఞోపవీతినం బాహుభిః స్వాయతై పీనై నానా ప్రహరణతో జదై బద్ధాంగద మహాసర్పం జ్వాలామాలకులాననం దంష్ట్రాకరాళవదనం వ్యాధితాస్యం భయానకం నయనానాం సహస్రైశ్చ విచిత్రైరవిభూషితం. అక్కడ అశ్వత్థామ చంద్ర సూర్య తేజస్సు విశాల శరీరము గల ఒక ప్రాణిని చూశాడు. ఆ పురుషుడు ద్వారానికి అడ్డంగా నిలిచి ఉన్నాడు. చూస్తేనే చాలు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ మనిషి బాగా నెత్రోడుతున్న పుడితోలును ధరించి జింక చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుని పాముల్ని యజ్ఞోపవీతంగా ధరించాడు. బాహువులు లావుగా పొడవుగా ఉన్నాయి. అనేక ఆయుధాలని ఎత్తిపట్టి ఉన్నాడు. పెద్ద పాముల్ని అంగదాలుగా ధరించాడు. ముఖం నిండా అగ్నిజ్వాలు వ్యాపించి ఉన్నాయి. నోరు తెరిచి కోరలతో భయంకరంగా కనిపిస్తున్నాడు. ఆ భీకర పురుషుడు వేల కొలది విచిత్ర నయనాలతో వేల కొలది కళ్లతో శోభిస్తూ ఉన్నాడు. నైవ తస్య వపుః శక్యం ప్రవక్తుం వేష ఏవ చ సర్వధాతు తథాలక్ష స్ఫుటేయురపి పర్వత. అతని శరీరాన్ని వేషాన్ని వర్ణించ చెప్పడం ఏమాత్రం శక్యం కాదు. అతన్ని అన్ని కోణాల నుండి చూస్తే పర్వతాలు కూడా బద్దలవుతాయి. అట్లా ఉన్నాడు. తస్యాస్యాన్ నాసికాభ్యాంచ శ్రవణాభ్యంచ సర్వశః తేభ్యాశ్చాక్ష సహస్రేభ్యః ప్రాదురాసన్ మహార్చిషః. అతని ముఖం నుండి, నాసిక రంధ్రాల నుండి, చెవుల నుండి, వేల కన్నుల నుండి అన్ని వైపులకు పెద్ద జ్వాలలు వెలువడుతూ ఉన్నాయి. తథా తేజో మరీచిభ్యః శంఖచక్ర గదాధర ప్రాదురాసన్ వృష్ణీకేశ శతశోధ సహస్రశః. ఆ తర్వాత తేజకిరణాల నుండి శంఖ చక్ర గదలను ధరించిన విష్ణుమూర్తులు వందలు వేలుగా పుట్టుకుని వచ్చారు ఆ తేజకిరణాల నుండి. తదత్యద్భుతమాలోక్య భూతంలోక భయంకరం ద్రోణిరవ్యధితో దివ్యై అస్త్రవర్షైరవాకిరత్. లోక భయంకరమైన ఆ అద్భుత ప్రాణిని చూసి కూడా అశ్వత్థామ ఏమాత్రం కలత చెందకుండా దివ్యాస్త్ర వృష్టిని కురిపించాడు. ద్రోణిముక్తాంసరాంస్తాంస్తు తద్భూతం మహదకృత్ ఉదతేరివ వార్యోఘాన్ పావకో బడవాముఖ. అశ్వత్థామ విడిచిన ఆ బాణాల్ని ఆ పెనుభూతం
బడబాగ్ని సముద్ర జలరాశిని తాగినట్లుగా మింగేసింది. అగ్రసత్తాం స్తదా భూతాం ద్రౌణినా ప్రహితాన్ శరాన్ అశ్వత్థామతు సంప్రేక్ష శరోఘాం స్థాన్ నిరర్ధకాన్ రథశక్తి ముమోచాసౌ దీప్తామగ్ని శిఖామివ. అశ్వత్థాం ప్రయోగించిన బాణాల్ని ఆ మహాభూతం అలా మింగేసింది. తన బాణ సమూహాలు వ్యర్థం కావటం చూసి అశ్వత్థామ మండుతున్న అగ్నిజ్వాల వంటి రథశక్తిని అతని పైకి విసిరాడు. రేపు మనం 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభం శ్రీత్యం లోకాశ్రమస్థా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి